కైలాస వైకుంఠముల సమాహారం. అందుకే కాశీ వెళ్ళినవాడు అక్కడున్న గంగని పట్టుకొచ్చి రామేశ్వరంలో ఉన్న సముద్రంలో కలపాలి. అలా కలిపితే ఏకకాలంలో కాశీ రామేశ్వరములు చూసిన సంపూర్ణ యాత్రా ఫలితం పొందుతాడు. కొంతమందికి తెలియక మళ్ళీ రామేశ్వరంలో నీళ్ళు ఎట్టుకెళ్ళి కాశీలో కలపాలన్నారు. అది ఒట్టి అబద్ధం, దానికి ప్రమాణం లేదు, అది అప్రామాణికం. ఏమంటే ఒక రహస్యం చెప్పనా? నదులు సముద్రంలో కలుస్తాయో సముద్రం వెనక్కి వచ్చి నది దగ్గరికి వెడుతుందా? నదీనాం సాగరో గతి, నదులకు సముద్రం దిక్కు. గంగానది వచ్చి సముద్రంలో కలుస్తుంది, సముద్రుడు వచ్చి కాశీలో గంగలో కలవడం. అందువల్ల గంగాజలం పట్టుకొచ్చి మాత్రమే అక్కడున్నటువంటి మట్టి లేక నీళ్లు మాత్రమే పట్టుకొచ్చి సముద్రంలో కలపాలి. ఇది పట్టుకెళ్ళి అక్కడ కలపడం దోషం. సముద్రజలం ఆకాశానికి వెళ్ళి ఆవిరై వర్ష రూపంలో కురవాలి తప్ప డైరెక్ట్గా సముద్ర జలాన్ని నదిలో కలపకూడదు. కాబట్టి కాశీరామేశ్వర సంపూర్ణ యాత్ర మొత్తం 12 జ్యోతిర్లింగాలు చూసిన ఫలితం, సమస్త భూమండలంలో ఉన్న తీర్థయాత్రలు చూసిన ఫలితం కావాలనుకున్న వాళ్ళు కాశీ గంగని పట్టుకొచ్చి రామేశ్వరంలో కలిపితే చాలు, వారు సమస్త యాత్రలు చేసిన మహాఫలితం పొందుతారు. అందుకనే కాశీ తర్వాత మళ్ళీ అంత పేరు తలుచుకోవడానికి ఇదే కారణం అనమాట. కాశీ రామేశ్వర యాత్ర, రామేశ్వర కాశీ అనడానికి రహస్యం అనమాట. ఆ రామేశ్వర లింగం మహామహిమ కలిగింది. దానికి అతులహ అన్నాడు, దాన్ని దేంతో పోల్చలేమట, అంత మహిమ కలిగింది. మళ్ళీ చెప్తున్నాను వినండి. దివ్య గంగా జలేనైవ స్నాపయిష్యతి శివం రామేశ్వరం చ సద్భక్త్యా సజీవన్ ముక్త ఏవహి. ఇదొక్కటే ప్రమాణం మనకి. శివపురాణాన్ని నమ్మిన వాళ్ళే అందులో ఉన్నట్టు చేస్తారు. పురాణంలోనేది సొంత పెత్తనంతో చేస్తే ఉపయోగం లేదు. దివ్య గంగాజలముతో అన్నాడు. గంగానదీ జలం కాశీ నుంచి తెచ్చి దానితో శివలింగాన్ని అభిషేకం చేసిన, ఒకవేళ శివలింగానికి మీరు తెచ్చిన నీళ్ళతో అభిషేకం చేయరనుకోండి, అప్పుడేం చేయాలి? రామేశ్వరంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం మీద మీరు కాశీ నుంచి పట్టుకెళ్ళిన గంగాజలంతో అభిషేకం చేసే అవకాశం లేకపోతే ఆ ఆలయ ప్రాంగణంలో చాలా లింగాలు ఉన్నాయి, అవన్నీ శివస్వరూపాలే. వాటి మీద ఆ నీళ్లు పోసి ఆ నీళ్లు తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి? ఆ నీళ్లు తీసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, చేతస్థంగా చెబుతాను అనుకోక. కాశీ నుంచి గంగ డైరెక్ట్గా పట్టుకెళ్ళి సముద్రంలో కలిపితే ఫలితం రాదు. కాశీ నుంచి గంగాజలం పట్టుకొచ్చి రామేశ్వర జ్యోతిర్లింగం మీద కానీ లేదా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఏదో ఒక లింగం మీద కానీ ఇన్ని నీళ్లు పోసి ఆ శివలింగం మీద ఉన్న నీళ్లు మళ్ళీ ఈ గంగాజలంలో కలిపి ఇప్పుడు ఈ నీళ్లు పట్టుకెళ్ళి సముద్రంలో కలపండి. కలిపితే గంగానదిని భూమికి తీసుకొచ్చిన భగీరథుడికి వచ్చిన పుణ్యం వస్తుంది, శాశ్వత ముక్తి వస్తుంది, సంపూర్ణ యాత్రా ఫలితం వస్తుంది. జీవన్ముక్తస్యేవహి, వాడు జీవన్ముక్తుడు అవుతాడు. బతికొండగానే సంసార బంధాలన్నీ తొలగిపోతాయి, కష్టాలు ఉండవట. ఇంక వాడు ఆ క్షణం నుంచి అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతాడు, ఆనందంగా బతుకుతాడు. అంత్యకాలంలో బెంగతో చచ్చిపోతే ఆ దరిద్ర జన్మ వస్తుంది కదండి. యాంతే మతి సాగతి, అంత్యకాలంలో నీ బుర్రలో ఏముందో అదే జన్మ వస్తుంది. అందులో చచ్చిపోయేటప్పుడు నా కొంప అనుకుంటే కొంప ముందు కుక్క అయిపడతాడు. లేదా ఇంట్లో కుక్క కనపడింది అనుకోండి, నల్ల కుక్క, మా కుక్క, మై డియర్ సునకం, మై డియర్ డాగ్గు అనుకుంటే వచ్చే జన్మలో ఆ డాగ్గు కడుపున పడతాడు మళ్ళీ. అలాగే ఏదనుకుంటే ఏదనమాట, నీవు ఏ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం పెంచుకుంటే అదే జన్మ వస్తుందన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు మనసులోకి ఏవి రానివ్వకూడదా. చచ్చిపోయేటప్పుడు హాయిగా భగవంతుడిని తలుచుకుని చచ్చిపోమన్నారు. శివ అనుకో, ఇంకోటి అనుకోకు. అంతేగాని అయ్యో ఇవాళ బుధవారం పురాణానికి వస్తున్నప్పుడు దారిలో బడ్డీ కొట్టు కనపడింది, అక్కడ చల్ల పుణుకులు వేస్తున్నాడు, తిందామంటే పద్మాకర్ గారు ఏమీ తినకుండా రమ్మన్నారు, దిక్కుమాలాడు వీడు తినగా ఉండగా. ఇప్పుడు ఆ పుణుకులు తినలేకపోతున్నాం. ఈ పురాణం అయ్యేదాకా కూడా పుణుకులు ఉంటే బాగుండు అనుకుని వెళ్ళారనుకోండి, తీరా కర్మగాలి పుణుకులు కనపడకపోతే ఈ బెంగ లోపల ఉండిపోతుందిగా. అందుకని లోపల పుణుకులని గొడుక్కుంటూ వీడు చచ్చిపోతే వచ్చే జన్మలో బాబు 5 రూపాయలకి 10 పుణుకులు, 2 రూపాయలకి 2 పుణుకులు అని అమ్ముకునే వడ్డీ కొట్టాడే కొడతాట. అది తప్పని కాదు, కానీ మళ్ళీ ఎందుకు జన్మ తెచ్చుకోవడం కర్మ. కాబట్టి పుణుకులను కొడుక్కుంటూ తావకూడదు, శివ అనుకుంటూ ప్రాణం విడిచిపెట్టాలి. అలా అనుకోవాలంటే కష్టం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? కాశీగంగని రామేశ్వరంలో ఉన్న ఒక లింగం మీద పోసి ఆ నీళ్లు పట్టుకెళ్ళి అక్కడున్న రామేశ్వర సముద్రంలో కలిపితే వాడు ఏమనుకున్న వాడికి దరిద్రపు జన్మ రాదట. ఒకవేళ విధంగా వాడు చచ్చిపోయేటప్పుడు పుణుకు అనుకున్నా వాడికి పుణుకు అమ్ముకునే జన్మ రాకుండా హాయిగా వైకుంఠానికో కైలాసానికో వాడు కోరుకున్న లోకానికి కడతాడు.
అటువంటి వాడిని జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే ఏమిటి? వాడి సంకల్పాలు ఏమి ఉండవు. ఇక వాడు ఒకవేళ ఏదైనా పిచ్చి ఆలోచన చేసినా పిచ్చి ఆలోచన కూడా మంచి ఆలోచన అయిపోతుంది. వాడికి లేనిపోని నరకాలు రావు, లేని జన్మలు రావు, నీచ జన్మలు రావు, ముక్తి పొందుతాడు. ఆ ముక్తి పొందడానికి రామేశ్వరంలో గంగని కలపాలి అన్నారు. పైపెచ్చు ఇహభక్త్వ అఖిలాన్ భోగాన్, ఈ లోకంలో సకల భోగాలు అనుభవిస్తాడు. దేవానాం దుర్లభానపి, దేవతలకి కూడా లేనటువంటి భోగాలు, దేవతలకు లేని గతులు వస్తాయి. అంతే ప్రాప్య పరం జ్ఞానం, ఏది ఇందాకనే చెప్పినట్టుగా కాశీగంగని రామేశ్వరంలో కలిపినవాడు ఉంటాడే, వాడికి మరణకాలంలో పరంజ్ఞానం ప్రాప్య, ఒక గొప్ప జ్ఞానం వస్తుంది. శివుడే సమస్తం, శివుడే సమస్తం అనే జ్ఞానం చచ్చిపోయేటప్పుడు వస్తుందండోయ్. నేను చెప్పట్లేదుగా 44వ శ్లోకం, ఇదే ఆఖరి శ్లోకం. ఏది రామేశ్వర జ్యోతిర్లింగంలో చిట్ట చివరి శ్లోకం 44వ శ్లోకం 31వ అధ్యాయంలో ఉంది. అంతే ప్రాప్య పరం జ్ఞానం కైవల్యం ప్రాప్నుయా ధ్రువం. ఆ వ్యక్తి, ఏ వ్యక్తి కాశీగంగని రామేశ్వరంలో కలిపిన వ్యక్తి చచ్చిపోయేటప్పుడు, వార్ధక్యంలో మరణించేటప్పుడు ఇంక ఏ ఆలోచన పొందడు, పరంజ్ఞానమే పొందుతాడు. పరమాత్మకి సంబంధించిన ఆలోచన మాత్రమే వస్తుంది. అప్పుడు వాడు చివరి క్షణాల్లో ఆహా శివ పార్వతీ వల్లభ అని ఆ పరమాత్మను తలుచుకుంటాడు. సర్వం పరమాత్మ అనే ఊహ వస్తుంది, ముఖంలో వెలుగు వస్తుంది, శరీరం విడిచిపెట్టేస్తాడు. మహాద్భుతమైన కైవల్యం, మళ్ళీ మానవ మాత్రుడు ఊహించలేని కైవల్యం పొందుతాడు. ధ్రువం, గ్యారంటీ అన్నాడు ఆయన, ఖచ్చితంగా పొంది తీరుతాడు అని శివుడు వరం ఇచ్చాడు. ఇంత గొప్పది పరమ పవిత్రమైన రామేశ్వర జ్యోతిర్లింగం.